ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఊరడించు మాటలు, జూలై 17. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. యోహాను సువార్త 1:16. యేసుక్రీస్తు ప్రభువే మనకందరికీ ఆయన కృపను గురించి అధికముగా బోధించవలెను. కృపను సత్యమును తీసుకొని వచ్చుటకే ఆయన ఈ లోకమునకు వచ్చెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను సువార్త 1:14. యోహాను సువార్త 1:16 మనం ఆయన సంపూర్ణతను గూర్చి చదువుచున్నాము. ఆయన సంపూర్ణతలోనికి మనలను తెచ్చుటకే ఆయన ఈ లోకమునకు వచ్చెను. ఆ సంపూర్ణతను మనము కృప ద్వారా పొంది సంతోషించగలము. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా ఆయన మహిమను చూచు ఆధిక్యతను వారు కలిగి ఉండిరని శిష్యుడైన యోహాను సాక్ష్యమిచ్చుచున్నాడు. కృపా సత్య సంపూర్ణుడు అను ఈ 2 మాటలలో ఆయన మహిమ వివరించబడినది. వారు దేనిని చూచి దేనినైతే మహిమ అని పేర్కొనిరో అదే కృప మరియు సత్యము. నీవు ఎంత అధికముగా దేవుని కృపను అనుభవించుదువో అంత అధికముగా ఆయన సంపూర్ణతను అనుభవించగలవు. సూచనలు అద్భుతములు చూచుట ద్వారా ఆయన మహిమను అనుభవించలేము. అపోస్తలులకు దాదాపు యేసు ప్రభువు చేసిన అద్భుతములన్నింటినీ చూచు ఆధిక్యత కలిగినది. కానీ అద్భుతముల ద్వారా ఆయన సంపూర్ణ మహిమను వారు చూడలేదు. కృపా సత్య సంపూర్ణుడుగా వాక్యము శరీరధారి యొగుట చూచుట చేతనే వారు ఆయన మహిమను చూడగలిగిరి. దేవుని కృపను అనుభవించుటయే మనం ఆయన మహిమను చూచుటకు సహాయపడును. అపోస్తలుడైన పౌలు దేవుని కృపను గూర్చి అధికముగా తెలియచేసెను. దేవుని కృప లేకుండా అతడు మాట్లాడలేడు, బోధించలేడు. అతని జీవితము బోధ అంతటిలో కృప అను పదం మరలా చెప్పబడుట మనము చూచుచున్నాము. ఎఫెసీ పత్రిక 2:8 కృపచేతనే మనము రక్షింపబడి ఉన్నామని చెప్పుచున్నాడు. రక్షణ విషయంలో మానవునికి భాగము కొంచెమైనను లేదు. అది దేవుని ద్వారానే మనకు అనుగ్రహించబడినది. అది కేవలము దేవుని వరమే. పౌలు నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:10 చెప్పుచున్నాడు. ఇతరులు అతని విద్య, నాగరికత తదితర అర్హతలను బట్టి అతడు గొప్ప అపోస్తలుడయ్యనని చెప్పవచ్చును. పౌలైతే తానేమై ఉన్నాడో అది కేవలము దేవుని కృప వలననే అని మిక్కిలి స్పష్టముగా చెప్పుచున్నాడు. ప్రతి దేవుని సేవకుని విషయంలో అది సత్యము. మనం ఏమై ఉన్నామో అది మన విద్యార్హతలు, ఆస్తిపాస్తులు, నాగరికత, దేశీయతలను బట్టి అయి ఉన్నామని మనము బుద్ధిహీనముగా తలంచుదుము. మన లోపములను మనము గ్రహించిన ఎడల మనమేమీ కాము అని తెలుసుకుందుము. అప్పుడే మనము ఆయన సేవకులముగా ఉండి అనేక విధములుగా ఆయన సేవ చేయగలుగుదుము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:5-8 మనము ఏమీ కాదని తెలియజేయుచున్నాడు. అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను. వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చే దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయేవానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కడే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకొనును. మన గ్రుడ్డితనములో మన తలాంతులు, వరములను బట్టి అతిశయించుదుము. ఎందువలననగా ప్రభువు కొరకు నేను దీనిని చేతునని తలంచుదుము. మనము చేనుదంతయు ఆయన కృపను బట్టియే గాని మనము సాధించిన దేనిని బట్టి కూడా ఆయన సేవ చేయలేమని దేవుని వాక్యంలో మనము స్పష్టముగా చూచుచున్నాము. మనంతట మనము ఏమీ కాము. నీవు ఏ విధముగా పని చేయుచున్నావు, ఏ విధముగా బోధించుచున్నావు అన్నది నీ సొంత శక్తిని బట్టి అయిన ఎడల నీ పనిలో ఫలములనేమీ చూడలేవు. అందువలననే పౌలు తన మట్టుకు తాను ఏమీ కాదని చెప్పుచున్నాడు. అతడు వ్రాసిన ప్రతి పత్రిక కృపతో ఆరంభమై కృపతో ముగియును. అనగా అతడు మనకు తెలియచేయగోరిన ముఖ్యమైన వర్తమానమేమనగా దేవుని కృప.
ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.